Hello everyone, welcome back to Well TikTok and this is Krupa Jyoti back again with an amazing video. And నా ఛానల్కి వచ్చిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. నేను ఈరోజు మీతో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి లాస్ట్ టైం మీకు టీ కాఫీ ఎందుకని తీసుకోకూడదు అండ్ టీ కాఫీ వల్ల వచ్చే మనకి నష్టాలు ఏంటి అన్నవి నేను చెప్పాను కదా. సో ఈరోజు నేను కంప్లీట్గా మీకు ఎఫ్రెష్ గురించి నేను క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఎఫ్రెష్ అనేది ఎందుకని తీసుకోవాలి, ఎంఎన్ టీ తీసుకోవచ్చు కదా, జింజర్ టీ తీసుకోవచ్చు కదా, ఇవన్నీ నేను తీసుకోవచ్చు కదా, ఎఫ్రెష్ ఎందుకు వాడాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను దానికి క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఎఫ్రెష్ అనేది మనకి చాలా బెనిఫిట్. మనం అనుకునే ఈ లెమన్, ఈ జింజర్, ఈ సిన్నమెన్ ఇవన్నీ చాలా మంచివే, కానీ అవన్నీ కూడా ఒకే దాంట్లో మనం తీసుకోగలమా అంటే అది ఎఫ్రెష్ మనం కంపల్సరీ తీసుకోవచ్చు. ఎఫ్రెష్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మనకి కొన్ని టీస్ కాంబినేషన్ అండి. అది ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ దాంట్లో ఉంటాయి. అట్లానే న్యాచురల్ కెఫిన్ పౌడర్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఎఫ్రెష్ అనేది ఆ కాంబినేషన్లో దొరుకుతుంది కాబట్టి మనం విడిగా అది తీసుకోవాల్సిన అవసరం లేదు. హెర్బల్ లైఫ్లో దొరికే ఎఫ్రెష్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ దాంట్లో మనకి ఇంకా దొరికేది ఏంటంటే లెమన్ ఫ్లేవర్ ఉంటుంది, జింజర్ ఫ్లేవర్ ఉంటుంది, సినిమన్ ఫ్లేవర్ ఉంటుంది, ఇలాచీ ఉంటుంది, పీచ్ ఉంటుంది, అట్లా తులసి ఫ్లేవర్ కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఎంత సపోర్ట్ ఇస్తాయో ఎఫ్రెష్ కూడా మనకు అంత సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో మనం ఎఫ్రెష్ తాగితే సరిపోతుంది. అండ్ దీంట్లో కొంత కెఫిన్ అనేది కలుస్తుందండి. అది జస్ట్ 40 mg మాత్రమే, అది ఎక్సెస్ కూడా కాదండి. ఆ కెఫిన్ అనేది మనకి అలర్ట్నెస్ కోసం, మనకి ఫోకస్ కరెక్ట్గా ఉండటం కోసం, మనం ఫ్రెష్ ఫీల్ అవ్వటం కోసం, స్ట్రెస్ రిలీఫ్ అవటం కోసం, కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయడానికి రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట ఎఫ్రెష్ అనేది. మనకి సపోర్ట్ ఇచ్చేది కెఫిన్ అనమాట. అది లిటిల్ అమౌంట్స్లో తీసుకుంటే కనుక మనకి అది హార్మ్ఫుల్ కాదండి. సో ఎస్, టీ కాఫీలో ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది కాబట్టి మనకి డ్యామేజ్ అవుతుంది. బట్ ఎఫ్రెష్లో తక్కువగా ఉంటుంది అండ్ మనం తక్కువ టైమ్స్ తీసుకుంటాం కాబట్టి మనకి అస్సలు డ్యామేజెస్ కాదండి. అండ్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అనమాట. సో ఎఫ్రెష్ వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను చెప్తున్నాను. ఇది మన డైజెస్టివ్ బూస్టర్ అండి. మన డైజెస్టివ్ ట్రాక్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అసిడిటీ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మేజర్గా మనం టీ కాఫీ నుంచి బయటపడవచ్చు. దానివల్ల వచ్చే బాగా నష్టాల నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఇది హెర్బల్ కాబట్టి, అంటే ట్రీ ఎక్స్ట్రాక్ట్స్, అంటే ట్రీ నుంచి తీసుకునే ప్లాంట్ బేస్ నుంచి కాబట్టి కంప్లీట్లీ ఆర్గానిక్. ఎఫ్రెష్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందండి. మనకి మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, అంటే మనకి జీవక్రియని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. జీవక్రియ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మెయింటైన్ చేయడానికి, వెయిట్ లాస్ అవడానికి, వెయిట్ గెయిన్ అవడానికి ప్రతి దాంట్లో కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ మన మెటబాలిజం తగ్గిపోతుందండి. సో కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనం మెటబాలిజంని బూస్ట్ చేసుకోవచ్చు. మెకానిజం అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వాలి అనుకుంటే కనుక మీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి ఎఫ్రెష్ బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎఫ్రెష్ని 4 to 5 times వరకు కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ మీ వెల్నెస్ కోచ్ని కన్సల్ట్ అయ్యి మీ వెయిట్ లాస్ జర్నీని బట్టే, వాళ్ళకి మీకు చెప్పిన దాన్ని బట్టే మీరు చేయండి. ఇది నేను కామన్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నానండి. ఎఫ్రెష్లో మీకు కంప్లీట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చి మన బాడీకి జరిగే ప్రతి డ్యామేజ్ నుంచి మన సెల్స్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫ్రెష్లో ఉంటాయి. చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి దానివల్ల. ఎఫ్రెష్ మనకి డీటాక్స్ఫైర్ లాగా బాగా సపోర్ట్ ఇస్తుంది. మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మన స్కిన్ హైడ్రేషన్కి, మన స్కిన్ హెల్త్కి కూడా చాలా బెస్ట్ అండి అది. సో వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి మన యాంటీ ఏజింగ్కి కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది. ఆల్ హెర్బల్ కాబట్టి, అంటే ప్రతిదీ కూడా ప్లాంట్ బేస్డ్ కాబట్టి మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడంలో, మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడంలో లిటిల్ హెల్ప్ కూడా ఉంటుంది. ఎఫ్రెష్ అనేది మనకి లో కాస్ట్లో కూడా వస్తుందండి. బయట మనం తీసుకుంటే ఒకటి కానీ కాఫీ కానీ 10 to 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు కదా. మనకి ఎఫ్రెష్ అనేది ఓన్లీ 13 to 15 రూపీస్ లోపే ఉంటుందండి. పర్ టీ వచ్చేసరికి మనకి దీంట్లో సర్వింగ్స్ వచ్చేసరికి 55
50 to 60 వరకు సర్వింగ్స్ అనేవి మనకు ఉంటాయి. అంటే అన్ని స్పూన్స్ అనేవి మనకి ఇందులో ఉంటే అన్నిసార్లు మనం తీసుకోవచ్చు. సో డెఫినెట్గా ఇది మనకి కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఇది మనకి చాలా మేలు చేస్తుంది అన్ని విధాలుగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మీరు ఎఫ్రెష్ తీసుకోవాలి, ఎఫ్రెష్ స్టార్ట్ చేయాలి అంటే కనుక మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే మా కాంటాక్ట్ వస్తుంది. అండ్ మీరు మమ్మల్ని సంప్రదించి మీ జర్నీ అనేది మాతో స్టార్ట్ చేయొచ్చు.